ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచూ ఉన్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. వాయిదా వేయటం అన్న పదాన్ని మన వ్యవహారాల్లో అరుదుగా ఉపయోగించినా తరచుగా ఆచరిస్తూ ఉంటాం. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేస్తూ ఉంటాం. రేపు అన్నది మన సోమరితనాన్ని సవరిస్తుంది గాని ఎదురు చూడని ఆలస్యాన్ని సరిదిద్దలేదు. రేపేమి సంభవించునో మనకు తెలియదని, మన జీవితాలు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివని యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అమెరికా విప్లవ సమయంలో జరిగిన ఒక సంఘటన వాయిదా వేయటం ఎంత నష్టము కలిగిస్తుందో మనకు వివరిస్తుంది. బ్రిటిష్ సైన్యాధిపతి ఒకడు పేకాట ఆడుతున్న సమయంలో ఒక వార్తాహరుడు అత్యవసరమైన సందేశాన్ని తెచ్చాడు. జనరల్ జార్జ్ వాషింగ్టన్ తన సైన్యంతో ఆ ప్రాంతాలకు దండెత్తి వస్తున్నాడనే వార్త ఆ జాబులో రాయబడింది. అయితే ఆ సైన్యాధిపతి ఆ ఉత్తరాన్ని జేబులో వేసుకొని చదవకుండా పేకాటను కొనసాగించాడు. ఆట పూర్తయిన తరువాత ఆ ఉత్తరాన్ని చదివి అందులోని సందేశం అత్యవసరమైనదని గ్రహించి ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి తన సైన్యాన్ని వేగంగా సంఘటితపరచ ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆలస్యమైనందున అతడు అతని సైనికులలో అనేక మందిని పోగొట్టుకున్నాడు. అతడు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. శేషించిన వారు బందీలయ్యారు. ప్రియులారా, ఉత్తరాన్ని చదవటానికి వాయిదా వేసినందుకు అతనికి వచ్చిన ముప్పు ప్రాణాపాయం. కొన్ని నిమిషాలు ఆలస్యం చేయటం వల్ల అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అనేక మంది సైనికుల ప్రాణాలను పోవటానికి కారణమయ్యాడు. ప్రపంచ చరిత్ర అసంపూర్ణమైన ప్రణాళికలు, ఆచరింపని తీర్మానాల శిథిలాలతో నిండిపోయింది. రేపు అన్నది సోమరుల సాకు, అసమర్థుల ఆశ్రయం. ఇతరులతో ఫోన్లో మాట్లాడి ఆదరించటానికో, లేక ఇతరులకు ఎవరికైనా ఆర్థిక సహాయం అందించటానికో, దేవునికి ఇవ్వాల్సిన దానిని ఇవ్వటానికో, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించటానికో, లేక దేవుని పని ప్రారంభించటానికో, లేక బాప్తిస్మం పొందటానికో ప్రభువు నిన్ను ప్రేరేపిస్తుంటే, లేక మీరు తీర్మానం చేసుకున్నట్లయితే ఆ పనిని చేయటానికి వాయిదా వేయకండి. నేడే దానిని చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. వాయిదా వేయటం అనేది ఎంత ప్రమాదకరమో నేటి సందేశం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులు ఎవరో బైబిల్ చదవటానికి గాని, ప్రార్థన చేయటానికి గాని వాయిదా వేయకుండా నీ కొరకు చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు చేస్తూ నీ ఆశీర్వాదాలను పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.